Hi, my name is Sharat Chandra Joshi. I have completed my MCA in the 2024 and I got placed in the iSpiritual company as a front-end developer with a package of 3 LPA. వేరే ఇన్స్టిట్యూట్స్ అన్ని సర్చ్ చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. చాలా మంది రీసెర్చ్ చేశా కానీ వాళ్ళ నుంచి అంత కాన్ఫిడెన్స్ రాలేదు. తర్వాత కొంతమందిని 10,000 కోడర్స్లో ఉన్న వాళ్ళని లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అయ్యి ఇక్కడ వాళ్ళ గురించి తెలుసుకొని ఇక్కడ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ 10,000 కోడర్స్లో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా పర్టికులర్గా ప్రెస్ చేస్తారు. ఇంకా అసైన్మెంట్స్ టాస్క్ అవి వేరే దాంట్లో అంత అనిపించలేదు వేరే ఇన్స్టిట్యూట్లో. సో అందుకే 10,000 కోడర్ ప్రిఫర్ చేస్తాను. 10,000 కోడర్స్లో జాయిన్ అయినప్పుడు ప్లేస్మెంట్ వస్తే నమ్మకం మన పాత స్టూడెంట్స్ని చూసి వచ్చింది. అక్కడ స్టూడెంట్స్ అందరు ప్లేస్ అవుతున్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రతి ఒక్కరు ప్లేస్ అవ్వగలరు అని. అండ్ మన మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. లైక్ ఈ కంపెనీస్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతిరోజు ఇచ్చే టాస్క్ కంపల్సరీ చేసినప్పుడు ప్రీవియస్ అన్ని టాపిక్స్ అన్ని గుర్తుంటాయి. సో అది మర్చిపోకుండా ఉండడానికి ప్రతిరోజు టాస్క్ అసైన్మెంట్ అనేది చేస్తారు. ప్రతి బ్యాచ్ కి ఒక ప్రోగ్రామ్ మేనేజర్ అని ఉంటారు. టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్ మీరు చేశారా లేదా, అసైన్మెంట్ చేశారా లేదా, చేస్తే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఆ బాధ్యత అంతా ప్రోగ్రామ్ మేనేజర్ది. ప్రోగ్రామ్ మేనేజర్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే ఇన్స్టిట్యూట్ లో వినలేదు ప్రోగ్రామ్ మేనేజర్ అని. ఆ బ్యాచ్ మొత్తాన్ని టేక్ కేర్ చేస్తారు. మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడల్లా వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తుంటారు. లైక్ ఈ టాస్క్ చేయాలి, ఇలా చేస్తే ఇలా అవుతుందని ప్రతి టాస్క్ వాళ్ళు చెక్ చేస్తారు. ఈ రోజు ఇచ్చే టాస్క్ వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎనీ ప్రాబ్లం వస్తే టీచర్ని కన్సిడర్ కమ్మంటారు. 10,000 కోర్స్లో ఎవ్రీ వీక్ మార్క్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ టాపిక్ తర్వాత మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ క్లియర్ చేస్తేనే మనం వేరే టాపిక్ వెళ్ళగలుగుతాం. ఆ మార్క్స్ అన్ని క్లియర్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ప్రీవియస్ టాపిక్స్ అన్ని మర్చిపోకుండా ప్రెసెంట్ టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ ఈ మార్క్స్ వల్ల యూజ్ ఏంటంటే రియల్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే ముందు ఈ మార్క్స్ ఫేస్ చేస్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రియల్ ఇంటర్వ్యూస్ లాగే ఉంటాయి ఇవన్నీ. ఈ మార్క్స్ వల్ల ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా అవుతుంది.